సింహరాశి వారు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు. ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. సింహరాశి వారికి ఈ సంవత్సరం గురువు రాజ్యస్థానం నందు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. శని సంవత్సరం అంతా సప్తమం నందు లోహమూర్తిగాను, రాహు అష్టమం నందు, కేతు ద్వితీయ నందు సంచరిస్తున్నారు. మొత్తంగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలం కొంత తక్కువగా ఉందనే చెప్పుకోవచ్చును. గురువు రాజ్యస్థానాన్ని సంచరించడం వలన ద్రవ్య నష్టము, రుణాలు పెరగడము, రోగ శత్రు పీడలు ఉంటాయి. దూరదేశవాసం చేయాల్సి రావడం, దుష్టజన సాంగత్యము చేసేటువంటి అవకాశం ఉంది. అగ్ని భయాలు, చోర భయాలు కలుగుతాయి. ప్రభుత్వ పరంగా గాని, అధికారుల పరంగా గాని ఒత్తిడులు పెరుగుతాయి. శత్రుబుద్ధి కలుగుతుంది. ఉద్యోగ నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. దుష్ట కార్యాలు చేయాలనేటువంటి తలంపు కలుగుతుంది. అశాంతత పెరుగుతుంది. శని సప్తమం నందు సంచరించడం వలన ప్రభుత్వం నుంచి కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. వృధా ప్రయాణాలు చేయడం, భార్యతో మనస్పర్ధలు కలగడం, ఎడబాటు కలగడం, వ్యాపార భాగస్వాములతో విభేదాలు కలిగేటువంటి అవకాశం ఉంది. రాహు అష్టమనందు సంచరించడం వలన శరీరం వ్యాధుల చేత ఇబ్బంది పడుతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలు ఏర్పడడం మొదలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. మొత్తంగా ఈ రాశి వారికి గ్రహానుకూలత కొంత తక్కువగా ఉన్నది. అధిక శ్రమ చేత స్వల్ప ఫలితాలు మాత్రమే కలుగుతాయి. ఈ రాశి వారి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, శాస్త్రవేత్తలకి, పండితులకి అంత అనుకూలంగా లేదు. అధిక శ్రమ చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు సంయమనం పాటించడం మంచిది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం గాని, పెద్ద మొత్తంలో పెట్టుబడులు గాని పెట్టకుండా ఉండడమే మంచిది. రాజకీయ నాయకులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోతారు. స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు కొంత ఆలస్యం అవుతాయి. రైతులు కొంతవరకు నష్టాలు చవిచూడాల్సిన అవసరం ఉంది. ఈ రాశి వారి గ్రహాలు కొంత అననుకూలంగా ఉండడం వలన గ్రహదోష నివారణ కోసం ప్రతిరోజు ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించడం, ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవడం, అలాగే నిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగి సకల కార్యాలయందు విజయాన్ని పొందగలుగుతారు.